దివాస్ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఆదివాసుల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని, వాటికి సరైన నిధులలో 70% కేంద్రం, 30% ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందని ఎంపీ రఘునందరావు చెప్పారు। ఆదివాసీ గూడాలు, తాండాలలో మౌలిక వసతులు, విద్యా కొరకు 1000 ఆశ్రమ గురుకుల పాఠశాల ఏర్పాటుకు కేంద్ర ప్రణాళికలు సిద్ధం చేసిందని ఎంపీ చెప్పారు। ఇక మెదక్ జిల్లాలోని 10 మండలాలకు ఎంపిక చేసిన పనులకు నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించవలసి ఉంటుందని ఎంపీ తెలిపారు। మీకు సొంత ఇల్లు లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇల్లు కట్టుకోండి, లేదా పెరట్లో 4 సోలార్ ప్లేట్లు పెట్టుకుంటే శబ్దం చేయకుండా సైలెన్స్ గా జిల్లా కలెక్టర్ గవర్నర్ రాహుల్ రాజ్ గారు, అడిషనల్ కలెక్టర్ నగేష్ గారు, జిల్లా పరిషత్ సిఇఓ ఎల్ఐ గారు, స్పెషల్ ఆఫీసర్ ఇందిరా గారు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి నిర్మల్ గారు, ముఖ్యంగా సో పైకి వెళ్తారనేది కూడా ఆశిస్తా ఉన్నాను। మరి ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే సో ఒక స్కీమ్ ప్రధానమంత్రి గారు మనకి లాంచ్ చేయబోతా ఉన్నారు। సో దాని స్కీమ్ పేరు ఏంటంటే ధరతీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్। సో ఇంతకుముందు కూడా పిఎం జన్మన్ అని కూడా ఒక స్కీమ్ వచ్చేది, అది కూడా ఆదివాసీ కమ్యూనిటీస్ కి వాళ్ళకి హెల్ప్ అయ్యే స్కీమ్। సో ఈ స్కీమ్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, కనెక్టివిటీ, జనరల్ పబ్లిక్ లో కూడా వాళ్ళు మింగిల్ అయ్యే విధంగా ఈ పోటీ ప్రపంచంలో కూడా వాళ్ళు ముందుకు ఉండే విధంగా సో ఏకలవ్య మోడల్